ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు చూసిన లోకల్ అలర్ట్స్ ఐరన్ ఇస్తాను. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా, హైకమాండ్ షాక్లో. మరిన్ని వివరాలు వార్తల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోన్లో మాట్లాడుతున్నారని చెప్పారు. మంత్రి పదవుల కోసం 2 జిల్లాల ఎమ్మెల్యేలు రహస్య భేటీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్లను మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్మానించారు. ఆ తర్వాత పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిని దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సంజయ్ మాట్లాడుతూ 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం ఓ చోట రహస్యంగా భేటీ అయ్యారు. మంత్రుల కమిషన్లను, కలెక్షన్పై చర్చించుకున్నారు. వారి అవినీతి వల్ల పార్టీ భ్రష్టం పట్టిపోతుంది. మంత్రులకు మాకు అవకాశం ఇవ్వండి అంటూ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఇది వాస్తవం అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు నిధులివ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నారాజ్గా ఉన్నారన్నారు. కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వారని, వారే ఆ పని చేస్తారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావ అని పేర్కొన్నారు. సంజయ్ ఆ పార్టీని రక్షించడం ఎవరి తరమూ కాదని తేల్చి చెప్పారు. మున్సిపల్ కార్పొరేటర్లో 7 కార్పొరేటర్లు ఆ పార్టీ అడ్రస్ గల్లంతుగా. తమకు ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులే దొరకలేదన్నారు. కరీంనగర్ పాలనా సంస్థ బీజేపీ గెలుచుకోవడం మామూలు విషయం కాదు. ఇదొక కల. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై మేయర్ పదవి బీజేపీకి దక్కకుండా కుట్ర చేశారు అని 3 బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేసి స్వచ్ఛందంగా బయటకొచ్చి బీజేపీ మద్దతిచ్చారు అని సంజయ్ అన్నారు. సంజయ్ అనే నేను పార్టీలో లేకుంటే కుక్కలు కూడా పట్టించుకోవు. మా పార్టీలో ప్రతి కార్యకర్తకు బీజేపీ కార్యాలయమే ఓ దేవాలయం. పార్టీ కంటే మేమే గొప్ప అనుకున్న వారంతా తెర మరుగయ్యారు అని సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వచ్చినా తమ బూట్లు నాకాల్సిందేనని ముస్లిం నేతలు చెబుతుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలని సంజయ్ మండిపడ్డారు. హైదరాబాద్లో హిందూ సమాజానికి ఏం ఆపద వచ్చినా ఆదుకోవడం తాము సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా తీర్చిదిద్దుతామని సంజయ్ చెప్పారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఆయన మాట్లాడారు. అమ్మవారి శక్తి తెలిసే ఇక్కడ నుంచి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 1640 రోజులు, 1640 కిలోమీటర్ల దూరం సాగింది అని చెప్పారు.